Hi guys, welcome to Python Bus. Let's continue with our Pandas series. ఇది పార్ట్ 11 ఆల్రెడీ అండ్ పార్ట్స్ అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ వీడియోలో మనం డేట్ అండ్ టైం ఆపరేషన్స్ చూద్దాం. సో యూజువల్గా డేట్స్తో వర్క్ చేసినప్పుడు ఈ ఆపరేషన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఇక్కడ ఆల్రెడీ ఒక డేటా ఫ్రేమ్ తీసుకున్నాం అండ్ దీంట్లో మనకి ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్ అండ్ షిప్పింగ్ డేట్, సమ్ ర్యాండమ్ డేటా ఫ్రేమ్ తీసుకున్నాను అండ్ సమ్ ర్యాండమ్ డేట్స్ విత్ టైం, డేట్ అండ్ టైం కూడా తీసుకున్నాను. సో వీటితో మనం వర్క్ చేద్దాం. ఫస్ట్ డేటా ఫ్రేమ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ ప్రింట్ డేటా ఫ్రేమ్. ఇది మన డేటా ఫ్రేమ్. ఓకే, సో బేసిక్గా రియల్ టైంలో మనం ఎక్కువగా డేటాతో వర్క్ చేస్తుంటాం కదా. కంపల్సరీగా ఏ డేటాని తీసుకున్నా మ్యాక్సిమం మనకి డేట్స్ అనేవి ఉంటాయి, రైట్? ఫర్ సపోజ్ ఏ ఫామ్ డేటా తీసుకున్నాం అనుకోండి, ఫామ్లో మనకి డేట్ ఆఫ్ బర్త్స్ ఉండొచ్చు, లైక్ ఎనీథింగ్ ఏది తీసుకున్నా కూడా మనకి డేట్స్ అనేవి కామన్. దీంతో వర్క్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, బట్ క్లియర్గా మనం అర్థం చేసుకుంటే మనం డేట్స్తోని ఈజీగా వర్క్ చేయొచ్చు. ఓకే, సో అండ్ ఈ డేట్ అనేది డేటాని అనలైజ్ చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ ఆర్డర్ ఐడి, షిప్పింగ్ డేట్ తీసుకున్నాము, లైక్ ఎప్పుడు ఆర్డర్ చేసాము, ఏ డేట్ని ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయి, సో ఇలా డేటాని అనలైజ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ డేట్స్ అనేవి. ఓకే, మనం దీన్ని క్లారిటీగా ఎలా చేయాలని మనం క్లియర్గా అర్థం చేసుకుంటే మనం డేట్స్తో కూడా ఈజీగా వర్క్ చేయొచ్చు. ఓకేనా? సో దీంట్లో మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అన్నీ చేస్తే 2 hours 3 hours వీడియో అవుతుంది. ఓకేనా? సో మ్యాక్సిమం మనం కామన్ మెథడ్స్ ఎక్కువగా యూజ్ చేసిన మెథడ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో. ఓకేనా? డేట్ ఆర్ టైంని మనకి ఎలా కావాలంటే అలా, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు డేట్ నుంచి. ఓకే, దానికి అన్ని మెథడ్స్ ఉన్నాయి, అన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి. సో ఒకవేళ మీకు ఏదైనా తెలియకపోతే జస్ట్ గూగుల్ ఇట్ ఆర్ యూస్ ChatGPT, ఎనీథింగ్ మీ యూస్ చేయండి. ఆర్ డైరెక్ట్గా వెబ్సైట్ ఉంటుంది కదా, సో ఆ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేయొచ్చు. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డేట్తో మనం వర్క్ చేయాలి అంటే దాన్ని మనం డేట్ అండ్ టైం ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయాలి. లేదు అంటే మనం ఏ మెథడ్స్ కూడా ఆ పర్టికులర్ డేట్ కాలమ్ మీద అప్లై చేయలేం. ఓకే, సో ఎందుకు అంటే ఫర్ సపోజ్ ఇది మన డేటా ఫ్రేమ్ కదా, డేటా ఫ్రేమ్లో ఆర్డర్ డేట్ ఉంది అండ్ షిప్పింగ్ డేట్, ఈ రెండు కూడా డేట్ ఫీల్డ్స్, రైట్? నౌ లెట్స్ చెక్ ఇట్స్ డేటా టైప్. డిఎఫ్ ఆఫ్ ఆర్డర్ ఐడి, ఇక్కడ మనం డి టైప్ అని కూడా ఇవ్వచ్చు, లైక్ ఇలా ఇచ్చినా కూడా డి టైప్ ఆఫ్ ఓ అని వచ్చింది కదా, సో ఓ అంటే మీనింగ్ ఆబ్జెక్ట్ అని. ఓకే, సో ఆర్ ఎల్స్ వీ కెన్ యూజ్ ఇన్ఫో. మనకి ఇంకా క్లియర్ ఇన్ఫో కావాలి అంటే జస్ట్ యూజ్ ఇన్ఫో. చూసారా, ఆ కాలంలో ఏదేది డేటా ఉందో డేటా అంతా ఇచ్చింది అండ్ ఇక్కడ మనకి ఆ కాలం నేమ్ ఇచ్చింది అండ్ డి టైప్ వచ్చేసరికి, డేటా టైప్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ అని ఇచ్చింది. సో క్లియర్ ఇన్ఫో ఇస్తుంది ఇలా ఇన్ఫో అని ఇస్తే. అండ్ సింపుల్గా మనకి డేటా టైప్ కావాలంటే డి టైప్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మన ఆర్డర్ ఐడి కాలం అనేది ఏంటి, ఇక్కడ డేటా టైప్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ మీద మనం ఏ డేట్ అండ్ టైం మెథడ్స్ కూడా అప్లై చేయలేం. ఓకే, ఫస్ట్ దీన్ని మనం డేట్ అండ్ టైం ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ కన్వర్ట్ చేద్దాం. డేట్స్ని డేట్ అండ్ టైం ఫార్మేట్లో కన్వర్ట్ చేయాలి అంటే మనకు ఒక సింటాక్స్ ఉంది. సో ఆ సింటాక్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం కాలమ్ని చేంజ్ చేద్దాం, ఆర్డర్ డేట్ని చేంజ్ చేద్దాం. సో డిఎఫ్ ఆఫ్ ఆర్డర్ డేట్ ఈక్వల్స్ టు pandas డాట్ టు అండర్ స్కోర్ డేట్ అండ్ టైం ఉంది కదా, సో డేట్ అండ్ టైం ఇక్కడ బ్రేకెట్స్లో మనం ఏదైతే కాలమ్ని చేంజ్ చేయాలి అనుకుంటున్నామో ఆ కాలం ఇవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ నేను డిఎఫ్ ఆఫ్ ఆర్డర్ డేట్ అని ఇచ్చాను కదా, ఈక్వల్ టు ఇది ఈక్వల్స్ టు ఎందుకు ఇచ్చానంటే మనకి ఆ కాలమ్కి అప్లై అవ్వాలి కదా మన ఒరిజినల్ డేటా ఫ్రేమ్లోకి. సో అందుకే డిఎఫ్ ఆఫ్ ఆర్డర్ ఐడి ఆర్డర్ డేట్ ఈక్వల్స్ టు పీడీ డాట్ టు అండర్ స్కోర్ డేట్ టైం. సో ఇది మన మెయిన్ సింటాక్స్, pandas డాట్ టు అండర్ స్కోర్ డేట్ టైం. అండ్ ఇన్సైడ్ మనం ఏదైతే కాలం కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ మెన్షన్ చేయాలి. ఓకే, నౌ లెట్స్ ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు సేమ్ ఇదే యూజ్ చేద్దాం, డిఎఫ్ ఆఫ్ ఆర్డర్ అండర్ స్కోర్ డేట్ డాట్ ఇన్ఫో. ఇప్పుడు చూస్తే డి టైప్ వచ్చేసరికి డేట్ టైం 64, రైట్? సో ఇప్పుడు మనకి కన్వర్ట్ అయిపోయింది అనమాట. ఆర్డర్ డేట్ అనేది డేట్ అండ్ టైం ఫార్మేట్లో కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ ఆపరేషన్ అయినా పర్ఫామ్ చేసుకొని ఆ డేట్లో నుంచి మనకి కావాల్సిన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. క్లియర్? అండ్ మనకి ఇంకోటి కూడా ఉంది కదా, షిప్పింగ్ డేట్, దీన్ని కూడా కన్వర్ట్ చేసేద్దాం. ఫస్ట్ లెట్స్ కాపీ అండ్ దట్స్ ఇట్, ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ యూస్ దిస్, లెట్స్ చెక్ దిస్ ఇన్ఫో టూ. ఓకే, ఇక్కడ మనం ఇన్ఫోని చెక్ చేద్దాం. ఇది కూడా డేట్ అండ్ టైం ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మన ఈ డేటా ఫ్రేమ్లో ఉన్న డేట్స్ అనేవి కంప్లీట్గా డేట్ అండ్ టైం ఫార్మాట్లోకి కన్వర్ట్ అయిపోయి ఇప్పుడు మనం ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్. నెక్స్ట్ వన్, కరెంట్ టైం స్టాంప్. సో బేసిక్గా ఇవి మనకి ఎక్కువగా
ఏదైనా టాస్క్ పర్ఫామ్ చేసినప్పుడు సమ్ టైమ్ ఇంటర్వెల్స్లో ఆ పర్టిక్యులర్ టాస్క్ ఎప్పుడు పర్ఫామ్ అయిందో ఆ టైం ఎంతో మనం ఎవ్రీ టైం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే యూజింగ్ దిస్ నౌ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? సో దాని సింటాక్స్ ఏంటో చూసిద్దాం. ఫర్ సపోజ్ లెట్స్ టేక్ కరెంట్ టైం అని తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు pandas డాట్ టు అండర్ స్కోర్ డేట్ టైం. ఇందాక మనం కన్వర్ట్ చేయడానికి డేట్ టైంలో కన్వర్ట్ చేయడానికి ఏదైతే యూజ్ చేసామో సేమ్ సింటాక్స్, బట్ లోపల మనం సింపుల్గా నౌ అని పాస్ చేయాలి. ఓకే, పారెంథెసిస్లో. నౌ లెట్స్ ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ ప్రింట్ కరెంట్ టైం. దట్స్ ఇట్. మనం ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేసామో ఆ పర్టిక్యులర్ డేట్ అండ్ టైం విత్ సెకండ్స్ అండ్ మిల్లీ సెకండ్స్తో సహా మనకి ఆ కరెంట్ టైం అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనం కరెంట్ టైం స్టాంప్ ఫైండ్ చేయాలనుకుంటే యూజింగ్ దిస్ నౌ మనం ఫైండ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఎక్స్ట్రాక్టింగ్ డేట్ కాంపోనెంట్స్. ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అండ్ చాలా చాలా ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం ఈ మెథడ్స్ అన్ని. ఇక్కడ ఉన్నాయి కదా, డిటి డాట్ డేట్, టైం, ఇయర్, మంత్, డే, ఇవన్నీ కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో లెట్స్ సీ. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం యాక్సెసర్ అని అంటాం. ఓకే, యూజింగ్ దిస్ మనం ఒక పర్టికులర్ డేట్లో డేట్ కానీ టైం కానీ ఇయర్, మంత్, ఎవ్రీథింగ్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట, ఈ డిటి అనేది. ఓకేనా? సో ఫస్ట్ డిటి డాట్ డేట్ ఇది ఏం చేస్తుందంటే రిటర్న్ జస్ట్ ద డేట్ పార్ట్. ఇక్కడ మన డేటా ఫ్రేమ్లో, ఇది మన డేటా ఫ్రేమ్ కదా, దీంట్లో మనకి డేట్ అండ్ టైం రెండు ఉన్నాయి కదా. ఆర్డర్ డేట్ కాలంలో ఓన్లీ డేట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకుంటే యూజింగ్ దిస్ డిటి డాట్ డేట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో అదే అలా చూద్దాం. లెట్స్ టేక్ సమ్ వేరియబుల్ కాల్ డేట్ అని తీసుకుందాం. సో డిఎఫ్ ఆఫ్ ఆర్డర్ డేట్. లెట్స్ కాపీ దిస్ సింప్లీ. ఆర్డర్ డేట్ డాట్ డిటి డాట్ డేట్, అదే కదా ఉంది, రైట్? సో నౌ లెట్స్ ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ ప్రింట్ దిస్ డేట్ వేరియబుల్. సో నేను వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను, డైరెక్ట్గా ఒరిజినల్ డేటా ఫ్రేమ్కి యాడ్ చేయట్లేదు. ఓకేనా? సో చూసారా, మన ఈ డేటా ఫ్రేమ్లో ఉన్న ఓన్లీ ఆ పర్టిక్యులర్ డేట్స్ అనేవి వచ్చాయి, టైం అనేది రాలేదు. సో ఇలా మనకి డేట్ అండ్ టైం ఉన్నప్పుడు ఓన్లీ డేట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే యూజింగ్ దిస్ డిటి డాట్ డేట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అది టైం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే సింపుల్గా డిటి డాట్ టైం. చూసారా, ఓన్లీ టైమే మనకి ఎక్స్ట్రాక్ట్ అయింది. సో ఇలా మనం చేసుకోవచ్చు. ఓకే, ఆ పర్టికులర్ డేట్ అండ్ టైంలో ఏ పార్ట్ కావాలన్నా ఆ పార్ట్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను కింద ఆల్రెడీ అన్నీ రాసేస్తాను, ఎందుకంటే మనకి టైం వేస్ట్ అవుతుంది కదా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ. సో ఇయర్, పర్టికులర్ టైంలో ఇయర్ కావాలన్నా కూడా మనం యూజింగ్ దిస్ డిటి డాట్ ఇయర్ మనం ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు పర్టికులర్ డేట్లో. అండ్ డిటి డాట్ మంత్ మనం మంత్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అండ్ డిటి డాట్ డే ఆ పర్టికులర్ డేని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఆర్ హవర్, మినిట్ అండ్ సెకండ్స్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ డిటి డాట్ వీక్ డే అంటే ఆ పర్టికులర్ డేట్ అనేది ఫర్ సపోజ్ మండే అనేది 0తో స్టార్ట్ అవుతుంది అండ్ సండే అనేది 6th ఎండ్ అవుతుంది. అది మండే అయితే 0 అని, ట్యూస్డే అయితే 1 అని ఆ పర్టికులర్ డేట్ అనేది. ఓకే, సో అలా మనకి ఇస్తుంది అవుట్పుట్. అండ్ డే నేమ్, ఆ పర్టికులర్ డేట్ అనేది ఏ డేలో పడింది, మండేనా, ట్యూస్డేనా, ఫ్రైడేనా, ఆ పర్టికులర్ డే నేమ్ ఇస్తుంది. అలానే మంత్ నేమ్ కూడా ఇస్తుంది అనమాట యూజింగ్ దిస్ సింటాక్స్. ఓకే, సో ఇవన్నీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆర్డర్ ఇయర్, చూసారా ఇయర్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అయింది. అండ్ ఆర్డర్ మంత్, రైట్? సో పర్టికులర్ ఏదైతే మంత్లో ఉందో ఆ మంత్ ఒక్కటే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంది. అండ్ నౌ లెట్స్ హవర్ కూడా చూద్దాం. హవర్స్, మనకి టైంలో హవర్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ అయింది అనమాట. అలానే సెకండ్స్, మినిట్స్ కూడా చేసుకోవచ్చు. ఐ షో యూ ఆర్డర్ డే నేమ్, ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఆర్డర్ డే నేమ్ ఆ పర్టికులర్ డే అనేది ఏ రోజు అనేది మనకి ఇస్తుంది. ట్యూస్డేనా, థర్స్డేనా, ఫ్రైడేనా, వెడ్నెస్డేనా, మండేనా, ఇలా యూజింగ్ దిస్ సింటాక్స్ కాల్డ్ డిటి డాట్ డే అండర్ స్కోర్ నేమ్ అనేది. ఓకే, సో అదే మంత్ నేమ్ అనుకోండి, మంత్ నేమ్ ఆ పర్టికులర్ డేట్ అనేది ఏ మంత్లో ఉంది ఆ మంత్ యొక్క నేమ్ ఇస్తుంది. అంటే ఇది మన డేటా ఫ్రేమ్ కదా. సో 2024, 12 and 10. ఇక్కడ 12 అనేది డిసెంబర్ కదా, సో డిసెంబర్ ఇచ్చింది. అలా ఆగస్ట్, జూలై అని. ఓకే, ఈ పైన డే అనుకోండి. ఈ 2024లో 12th మంత్లో 10th డేట్న ఏ రోజు పడింది ఆ రోజు ఇచ్చింది మనకి, ట్యూస్డే అని. ఓకే, సో ఇలా క్లియర్. సో ఇవి కొన్ని మెథడ్స్ మనం
ఆ పర్టికులర్ డేట్ అండ్ టైంలో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ బూలియన్ ఫ్లాగ్స్. యూజువల్గా మనం ఎస్ ఆర్ నో లాగా లైక్ ట్రూ ఆర్ ఫాల్స్, ఆ పర్టికులర్ డేట్ అనేది లీప్ ఇయరా, లేదు అంటే ఆ పర్టికులర్ డేట్ అనేది మంత్ యొక్క స్టార్టింగ్ డేటా, ఇయర్ యొక్క స్టార్టింగ్ డేటా, అలా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ట్రూ ఆర్ ఫాల్స్ మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, సో అది కూడా ఎలానో చూద్దాం. ఫస్ట్ చెక్ సంథింగ్, ఏదో ఒక వేరియబుల్ తీసుకుందాం. చెక్ అనేది తీసుకున్నాను. డిఎఫ్ ఆఫ్ లెట్స్ టేక్ షిప్పింగ్ డేట్. ఓకే, షిప్పింగ్ డేట్ తీసుకుందాం. డిఎఫ్ ఆఫ్ షిప్పింగ్ డేట్ డాట్ డిటి డాట్ ఈజ్ లీప్ ఇయర్ అని ఇద్దాం. ఓకే, నౌ లెట్స్ ప్రింట్ చెక్. ఓకే, చూస్తారా కొన్ని ట్రూస్ వచ్చాయి, కొన్ని ఫాల్స్ వచ్చాయి. లెట్స్ ప్రింట్ దిస్ షిప్పింగ్ డేట్. అసలు దీంట్లో ఏ డేట్స్ ఉన్నాయి ఫస్ట్ చూద్దాం. ఓకే, సో ఇదేం చెప్తుందంటే 2024/12/15 అంటే ఈ 2024 అనేది లీప్ ఇయర్ అని చెప్తుంది. ఐ థింక్ దిస్ ఇయర్ లీప్ ఇయరే కదా. సో అది లీప్ ఇయరా లేదా అని చెప్పి ఆ పర్టిక్యులర్ ఇయర్ అనేది ఎస్ ఆర్ నో ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సేమ్ లైక్ ఈజ్ మంత్ స్టార్ట్ అంటే ఆ పర్టిక్యులర్ డేట్ అనేది మంత్ యొక్క స్టార్టింగా కాదా అని చెక్ చేస్తుంది. లెట్స్ టేక్ ఈజ్ మంత్ స్టార్ట్. ఇక్కడ అన్నీ కూడా ఫాల్స్ వచ్చాయి, ఎందుకంటే ఇందులో ఏ డేట్ కూడా మంత్కి స్టార్టింగ్ లేదు, రైట్? అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ 1 ఉంది కదా, 2021-1/05 ఉంది. అదే ఇక్కడ మనకి 05 ప్లేస్లో 01 ఉందనుకోండి, సో మంత్ స్టార్ట్ కాబట్టి మనకి ట్రూ ఇస్తుంది. ఓకే, సేమ్ లైక్ మంత్ ఎండ్ కూడా, అండ్ ఇయర్ స్టార్ట్ అండ్ ఇయర్ ఎండ్. ఓకే, ఇయర్ స్టార్ట్ అంటే పర్టికులర్ ఇయర్లో స్టార్టింగ్ January 1 అండ్ January. ఓకే, అలా వస్తే మనకి ఇయర్ స్టార్టింగ్ అనేది ట్రూ వస్తుంది. అలానే ఇయర్ ఎండ్ అంటే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ అని వస్తుంది. సో ఈ పర్టికులర్ ఇవన్నీ కూడా ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ మనకి రిటర్న్ చేస్తాయి అన్నమాట. సో చెక్ చేయడానికి మనకి ఇది బాగా హెల్ప్ అవుతాయి. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ డేట్ అర్థమెటిక్. సో ఇంటాక మనం పర్టికులర్ డేట్స్లో ఒక డేట్ని ఆర్ మంత్ని డేని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా సేమ్ యూజింగ్ దిస్ 2 పీరియడ్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో అదెలా అంటే లెట్స్ టేక్ ఫర్ సపోజ్ డేట్ అనే వేరియబుల్ తీసుకుందాం. డిఎఫ్ ఆఫ్ షిప్పింగ్ డేట్ డాట్ డిటి డాట్ 2 పీరియడ్ ఆఫ్, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇవ్వాలి. ఫ్రీక్వెన్సీ మనకి చాలా ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. మంత్, క్వార్టర్, ఇయర్, డేట్, మంత్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. సో ఐ షో యూ దట్. ఇక్కడ నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. సో ఇది పాండాస్ వాళ్ళది. ఓకే, మొత్తం డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ ఇందులో క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ నేను ఓపెన్ చేసి పెట్టాను చూసారా. సో ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీస్. బి అంటే బిజినెస్ డే ఫ్రీక్వెన్సీ, క్యాలెండర్ డే ఫ్రీక్వెన్సీ, డబ్ల్యూ అంటే వీక్లీ ఫ్రీక్వెన్సీ, మంత్లీ ఫ్రీక్వెన్సీ, క్యూ అంటే క్వార్టర్లీ ఫ్రీక్వెన్సీ. సో ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ మనం మంత్ యూజ్ చేద్దాం. మంత్ యూజ్ చేస్తే ఏమొచ్చిందో చూద్దాం. సో ఆ పర్టిక్యులర్ ఇయర్ అండ్ మంత్ ఆ రెండే మనకు వస్తాయి అన్నమాట, డేట్ అనేది రాదు. ఓకే, సో ఇది 2 పీరియడ్ యొక్క యూస్ఫుల్. అదే కొన్ని నేను క్యూ ఇచ్చాను అనుకోండి, ఆ పర్టిక్యులర్ డేట్ అనేది ఏ క్వార్టర్లో వస్తుంది. సో యూజువల్గా 4 క్వార్టర్స్ ఉంటాయి, అంటే 12 months కదా. సో 4 × 12 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనేది ఫస్ట్ క్వార్టర్, నెక్స్ట్ 3 months సెకండ్ క్వార్టర్, ఆ నెక్స్ట్ 3 months థర్డ్ క్వార్టర్, ఆ లాస్ట్ 3 months ఫోర్త్ క్వార్టర్ అనమాట. సో అలా డివైడ్ చేసుకొని మనకి క్వార్టర్ ఇచ్చింది. లైక్ ఈ ఫస్ట్ డేట్ అనేది Q4 అనేది, ఇది Q3 అలా మనకి ఇచ్చింది. ఓకే, సో ఇంకా ఇక్కడ మనకి ఏమున్నాయి, చాలా ఉన్నాయి. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీరు ఒకసారి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇందులో ఫ్రీక్వెన్సీస్ ఏమేమి ఉన్నాయో క్లియర్గా చదువుకొని దీన్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా. అండ్ ఇక్కడ 2π డేట్ టైం అంటే ఆ పర్టికులర్ డేట్ అనేది పైథాన్ డేట్ అండ్ టైంలోకి కన్వర్ట్ చేస్తామన్నమాట, ఆబ్జెక్ట్లోకి. అంటే ఒక లిస్ట్ లాగా కన్వర్ట్ చేసి మనకి ఇస్తుంది. బట్ ఫ్యూచర్లో ఇది డెప్రికేట్ అవుతుంది. సో నేను ఇది పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకేనా. నెక్స్ట్ ఫ్లోర్ ఉంది, సీల్ ఉంది, రౌండ్ ఉంది, రైట్. లెట్స్ టేక్ సీల్. సీల్ ఏంటో చూద్దాం. డిటి డాట్ సీల్. ఇక్కడ కూడా మనం ఫ్రీక్వెన్సీస్ ఇవ్వాలి. లెట్స్ టేక్ డి. ఓకే, డి. అండ్ లెట్స్ ప్రింట్ ఒరిజినల్ షిప్పింగ్ డేట్స్. చూసారా, ఈ డేట్కి 15th ఒక డే యాడ్ అయింది, లైక్ 16. అండ్ 17th ఒక డే యాడ్ అయింది, 18. అలాగా 23కి 24, 5కి 6 అలా ఒక్కొక్క డే యాడ్ అయింది అనమాట సీల్ అంటే. అండ్ నెక్స్ట్ వన్ రౌండ్ కూడా సేమ్. ఫ్లోర్ కూడా అంతే, నేను ఇంక చెప్పట్లేదు ఇక్కడ. సో మీరు ట్రై చేయండి. అండ్ రౌండ్ అనుకోండి. సో ఈ రౌండ్ ఏం చేసింది అంటే ఇక్కడ టైం చూసారా. సో టైం ఇక్కడ 13 ఉంది, అంటే 12 hours తర్వాత
మనకి 13 వస్తది కదా! సో, హాఫ్ డే అయిపోయినట్టే. సో, హాఫ్ డే అయిపోతే 1 డే అది యాడ్ చేసుకుందనమాట. ఓకే. 1 డే యాడ్ చేసుకుంది. అందుకే మనకిక్కడ 15 దగ్గర 16 అని వచ్చింది. ఓకే. ఇక్కడ చూసారా 9 ఉంది. 9 అంటే 12 అవర్స్ బిఫోర్ కదా! సో, 12 అవర్స్ ఇంకా అవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడ 5 ఉంది కదా డేట్. సో, ఈ డేట్ యాజ్ టీజ్‌గా ఇక్కడ ఇలా ఉండిపోయింది. అండ్ ఇక్కడ చూసారా 12 అండ్ 12:30. 12 అయినప్పుడు మనకి 7 లానే ఉంది. అండ్ 12:30 వచ్చేసరికి 23 అయింది కదా! సో, ఇలా రౌండింగ్ చేస్తదనమాట. రౌండ్ యూజ్ చేస్తే ఓకేనా. 12 అవర్స్ అయిపోతే అది ఇంకొక డేలా కౌంట్ చేసుకొని అది ఇంకొక డే యాడ్ చేసుకుంటది. ఒకవేళ 12 అవర్స్ బిఫోర్ ఉంటే అది సేమ్ డేట్ అలానే ఉంచేస్తదనమాట. సో, ఇది రౌండ్ కోసం. అర్థమైంది కదా! మనం ఇలా అర్థమెటిక్ ఆపరేషన్స్ కూడా మనం యూజింగ్ దిస్ ఫ్లోర్, సీల్, రౌండ్ ఆర్ 2 పీరియడ్ మనం అప్లై చేసుకోవచ్చు. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ డేట్ ఫార్మేటింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇంటర్వ్యూలో కూడా ఎక్కువగా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఓకేనా. సో, ఒక పర్టిక్యులర్ డేట్ అండ్ టైమ్ ఆబ్జెక్ట్ని మనం ఒక స్పెసిఫైడ్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఫర్ సపోజ్ మీరు డేట్స్ చూస్తే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి. లైక్ కొన్ని దగ్గర అన్ని నంబర్స్ అయి ఉంటాయి. కొన్ని దగ్గర లైక్ పర్టిక్యులర్ 10th డేట్ అండ్ మంత్ వచ్చేసరికి అబ్రివేషన్‌లో ఉంటది. లైక్ జనవరి అయితే జేఎన్ జాన్ అని ఆర్ కంప్లీట్ నేమ్ అని. కంప్లీట్ నేమ్ ఉంటది. అండ్ ఇయర్ ఉంటది. ఇయర్ కొన్ని మంది లాస్ట్ 2 డిజిట్స్ ఉంటాయి ఆర్ కంప్లీట్ ఇయర్ ఉంటది. సో, అలా ఉంటాయి కదా! సో, అలా మనకి నచ్చినట్టు మనం ఫార్మాట్ చేసుకోవచ్చు. లైక్ డేట్స్ మధ్యన కొంతమంది హైఫన్స్ పెడతారు. కొంతమంది స్లాష్ పెడుతుంటారు. సో, ఇలా మనం స్పెసిఫిక్ ఫార్మాట్‌లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు పర్టిక్యులర్ డేట్‌ని. ఓకే. సో, ఇక్కడ ఆల్రెడీ నేను ఒక సింటాక్స్ రాసాను చూడండి. డీఎఫ్ ఆఫ్ ఆర్డర్ డేట్ డాట్ డీటీ ఆఫ్ ఎస్టీఆర్ఎఫ్ టైమ్ అండ్ ఇక్కడ కొన్ని ఇచ్చాను కదా! సో, ఇవేంటో మీకు చెప్తాను. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూటెడ్. ఫస్ట్ ఈ ఫార్మాటెడ్ అనే వేరియబుల్‌ని ప్రింట్ చేద్దాం. ఓకే. సో, మన ఈ డీఎఫ్ ఆఫ్ ఆర్డర్ డేట్‌ని కూడా ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను. ఓకే. దీంట్లో మనకున్నవి ఇవి. సో, నేను ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చానంటే %d అంటే డేట్‌ని ఇమ్మని అండ్ %b అంటే ఆ మంత్ అనేది 3 లెటర్సే ప్రొవైడ్ చేయమని అబ్రివేషన్ అండ్ %y అంటే ఇయర్‌ని ఇమ్మని. ఓకే. సో, ఈ ఫార్మాట్‌లో అండ్ మిడిల్‌లో హైఫన్ కూడా ఇమ్మని నేను ఫార్మాట్ ఇచ్చాను. సో, అందుకే మనకి ఈ పర్టిక్యులర్ 2024-12-10 అనేది ఈ విధంగా కన్వర్ట్ అయింది. అంటే ఫస్ట్ డేట్ వచ్చింది. తర్వాత మంత్ అనేది 3 లెటర్స్ వచ్చింది. అండ్ ఇయర్ అనేది కంప్లీట్‌గా ఇయర్ వచ్చిందన్నమాట. సో, మధ్యలో హైఫన్ కూడా ఉండాలి అని చెప్పి ఇచ్చాం. సో, ఇలా మనకి నచ్చినట్టుగా డేట్‌ని ఫార్మాట్ చేసుకోవచ్చు. అదే ఫర్ సపోజ్ ఇక్కడ నేను స్లాష్ ఇచ్చాననుకోండి. చూసారా ఇక్కడ స్లాష్ వచ్చింది. సో, ఇలా మనకి నచ్చినట్టు ఇవ్వచ్చు. అండ్ దీంట్లో ఇక్కడ ఈ అబ్రివేషన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి కదా పర్సెంటేజ్‌తో. సో, ఇవి చాలా ఉన్నాయి. సో, ఇప్పుడు నేను అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా కష్టం. ఇక్కడ ఇందాక వెబ్‌సైట్ చూపించాను కదా! సో, సేమ్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ఎస్టీఆర్ఎఫ్ టైమ్ అని సెర్చ్ చేస్తే మీకు ఇలా వస్తాయి. ఓకే. దీంట్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి అన్ని ఫార్మాట్ యొక్క కోడ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే. సో, మనం ఏది యూజ్ చేసాం %d అంటే చూసారా డే ఆఫ్ మంత్ యాస్ ఎ 0 ప్యాడెడ్ డెసిమల్ నంబర్. ఆ పర్టిక్యులర్ డే అనేది మనకి నంబర్‌లా వచ్చింది. రైట్. అండ్ నెక్స్ట్ ఏం యూజ్ చేసాం %b మంత్ యాస్ ఎ లోకల్స్ అబ్రివేటెడ్ నేమ్. అందుకే మనకి జాన్, ఫెబ్ అని 3 లెటర్స్‌లో వచ్చింది. రైట్. సో, ఇలా మనకి చూసారా ఎన్నున్నాయో. సో, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలా మనకి నచ్చినట్టు మనం అక్కడ ఆ పర్టిక్యులర్ కోడ్ ఇచ్చి మన డేట్‌ని ఫార్మాట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంది క్లియర్‌గా. దాని డైరెక్టివ్, మీనింగ్, ఎగ్జాంపుల్‌తో సహా ఉంది. %a ఇస్తే వీక్ డే యాస్ ఎ లోకల్స్ అబ్రివేటెడ్ నేమ్ అని వచ్చింది. అదే క్యాపిటల్ A ఇస్తే వీక్ డేస్ యాస్ లోకలీ ఫుల్ నేమ్. సో, ఇప్పుడు నేను ఇక్కడ క్యాపిటల్ A అని కూడా ఇచ్చాననుకోండి. చూసారా డేట్‌తో సహా పక్కన అది ఏ రోజు వచ్చింది కూడా ఆ రోజు కూడా మనకొచ్చింది. రైట్. సో, ఇలా మనం అలా ఇచ్చుకుంటూ పోతే అలా ఎన్నైనా ఇవ్వచ్చు పర్సెంటేజెస్. ఓకేనా. అంటే ఇక్కడ మనం డేట్, టైమ్, డేట్, మంత్, ఇయర్ 3 ఉన్నాయి కదా! సో, 3 ఇవ్వాలి అలా ఏం లేదు. మీరు ఎన్నైనా అలా ఇచ్చుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను స్లాష్ ఇస్తాను. ఇంకా క్లియర్‌గా ఉంటది. చూసారా 10th December 2024 ఈ డేట్ అనేది ట్యూస్‌డే అయిందన్నమాట. క్లియర్. సో, ఇలా మనకి ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. హవర్స్, దాని యొక్క అబ్రివేషన్, దాని యొక్క డిస్క్రిప్షన్, దాని యొక్క మీనింగ్ అలానే ఎగ్జాంపుల్‌తో సహా క్లియర్‌గా ఇచ్చారు. ఓకేనా. సో, నో వరీస్ మనం ఎవ్రీథింగ్ అన్నీ గుర్తుపెట్టుకోని అవసరం లేదు. ఆ పర్టిక్యులర్ సింటాక్స్ ఓకే డేట్ ఫార్మాట్ మనం చేయొచ్చు అని మనకి ఐడియా ఉండడానికి నేను చెప్తున్నాను. ఇవన్నీ గుర్తుపెట్టుకొని బైహార్ట్ చేయమని నేను చెప్పట్లేదు. ఎందుకంటే నౌ డేస్ గూగుల్, చాట్ జీపీటీస్ చాలా ఉన్నాయి కదా! సో, మనకి ఏది కావాలన్నా ఈజీగా సెర్చ్ చేయొచ్చు. బట్
మనం ఏదైనా సొల్యూషన్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా, ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌కి ఈ సొల్యూషన్ ఉందని తెలియాలి కదా! సో, ఫస్ట్ తెలిస్తేనే కదా మనం ఇంప్లిమెంట్ చేయగలం. సో, ఆ తెలియడానికి మనం నేర్చుకుంటున్నాం మాట. అర్థమైందా? సో, ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఓకే. ఇక్కడ డేట్ అండ్ టైమ్ ఇలా మార్చమని చెప్పారు. సో, వెంటనే మనకు ఐడియా రావాలి. ఓకే. యూజింగ్ స్ట్రింగ్ ఫార్మాట్ మనం ఈజీగా ఆ పర్టిక్యులర్ డేట్‌ని ఫార్మాట్ చేయొచ్చు మనకు నచ్చినట్టు. ఓకే. దాని పర్టిక్యులర్ సింటాక్స్ అనేది మనం ఈజీగా సెర్చ్ చేసుకొని మనం ఫైండ్ చేయొచ్చు. ఓకే. సో, అన్నీ గుర్తుపెట్టుకోవాలి అని ఏం లేదు. నో ఇష్యూస్. బట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మనకొస్తే చాలు. క్లియర్‌గా అర్థమైంది కదా! ఇది డేట్ ఫార్మాటింగ్. అండ్ నెక్స్ట్ వన్ యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ టైమ్. సో, ఒక పర్టిక్యులర్ డేట్‌కి మనం పర్టిక్యులర్ డేస్‌ని యాడ్ చేయొచ్చు ఆర్ హవర్స్‌ని యాడ్ చేయొచ్చు. లైక్ కొన్ని డేస్‌ని మైనస్ కూడా చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ నేను సింటాక్సెస్ అన్నిటికి రాసేసాను. యూజింగ్ దిస్ టైమ్ డెల్టా మనం ఒక పర్టిక్యులర్ డేట్‌కి డేస్‌ని యాడ్ చేయొచ్చు, అవర్స్‌ని యాడ్ చేయొచ్చమాట. దాని సింటాక్స్ వచ్చేసరికి నేను ఆర్డర్ డేట్‌కి 7 డేస్ యాడ్ చేస్తున్నాను. ఆ పర్టిక్యులర్ కాలమ్‌లో అన్ని డేట్స్‌కి కూడా. సో, డీఎఫ్ ఆఫ్ ఆర్డర్ డేట్ ప్లస్ పీడీ డాట్ టైమ్ డెల్టా ఇక్కడ ఇన్‌సైడ్ డేస్ ఈక్వల్స్ టు 7 అని ఇచ్చాను. ఓకే. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ ప్రింట్ దిస్ వేరియబుల్. యాడ్ 7 డేస్. సో, మన డేట్‌కి 7 డేస్ అనేవి యాడ్ అయిందన్నమాట. సో, లెట్స్ చెక్ ఇఫ్ దిస్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. కరెక్ట్ కదా! సో, ఇక్కడ 10 ఉంది. దీనికి 7 డేస్ యాడ్ అయింది. సో, 17 అలా మనకి యాడ్ అయిందన్నమాట. ఓకేనా? సో, దట్స్ ఇట్. నౌ సబ్‌స్ట్రాక్ట్ 10 డేస్. సో, సేమ్ సింటాక్స్ ఇక్కడ ప్లస్ బదులు ఇక్కడ నేను ప్లస్ పెట్టాను కదా! సో, ప్లస్ బదులు ఇక్కడ మైనస్ పెట్టానన్నమాట. ఓకేనా? ఇక్కడ నేనేమడిగాను? 10 డేస్‌ని మైనస్ చేయమన్నాను. సో, 10 డేస్ మైనస్ చేస్తే ఇది బిఫోర్ మంత్‌కి ఎళ్ళిపోద్ది కదా! సో, ఆబ్వియస్‌లీ 12థ్ మంత్‌లో 10 డేస్ అయిపోయింది అంటే 11థ్ మంత్‌లోకెళ్ళింది. బిఫోర్ మంత్‌కెళ్ళింది కాబట్టి 2024, 11 అండ్ 30 డేట్ వచ్చింది. సో, ఇలా 10 డేస్ సబ్‌స్ట్రాక్ట్ చేసుకుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ ఏంటి? యాడింగ్ 5 అవర్స్. మనం హవర్స్‌ని యాడ్ చేయాలన్నా హవర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. మినిట్స్ ఎవ్రీథింగ్ మనం యాడ్ చేయొచ్చు. నేను కొన్నే చెప్తున్నాను. దీంట్లో పారామీటర్స్ అనేవి మనకు నచ్చినట్టు మనం యాడ్ చేసుకోవచ్చు. క్లియర్? నేను హవర్స్ అండ్ నేను హవర్స్, డేస్ చెప్పానని అవే ఉన్నాయని కాదు. మనకి ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. ఓకేనా? సో, ఇక్కడ టైమ్ డెల్టా మీదకి వెళ్ళి షిఫ్ట్ ట్యాబ్ నొక్కండి. ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ అంతా వస్తది. చూసారా? పీటీ డాట్ టైమ్ డెల్టా వాల్యూ యూనిట్స్ అని ఉన్నాయి. సో, ఇక్కడ పారామీటర్స్ వాల్యూస్‌కెళ్తే పాసిబుల్ వాల్యూస్ అని ఉన్నాయి కదా! సో, ఇవన్నీ కూడా మనం ఇవ్వచ్చు దాంట్లో. క్లియర్? సో, నేను జస్ట్ డేస్ అండ్ హవర్స్ చెప్పానని అవే కాదు. ఇంకా ఇందులో చాలా చాలా ఉన్నాయి. ఓకేనా? మనం ఎంత నేర్చుకున్నా వస్తూనే ఉంటాయండి. సో, మన టైమ్‌కి 5 అవర్స్ యాడ్ అయింది. సో, ఇక్కడ 13:25 ఉంది కదా! సో, వేర్ ఈస్ దిస్? ఇది మన ఒరిజినల్ ఆర్డర్ డేట్ కదా! దీనికి 13:25కి 5 అవర్స్ యాడ్ అయింది. అంటే 13 + 5 ఎంత? 18. సో, 18:25. సో, ఇలా మనకి హవర్స్ యాడ్ అయిందన్నమాట. మినిట్స్ కావాలంటే మినిట్స్ యాడ్ చేసుకోవచ్చు. సెకండ్స్ కావాలంటే సెకండ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో, క్లియర్‌గా అర్థమైంది కదా! నెక్స్ట్ వన్ ఫైండింగ్ టైమ్ డిఫరెన్సెస్. సో, 2 డేట్స్‌కి మధ్యలో డిఫరెన్సెస్ కూడా మనం ఫైండ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మన ఒరిజినల్ డేటా ఫ్రేమ్ లెట్స్ ప్రింట్ ఒరిజినల్ డేటా ఫ్రేమ్. రైట్? ఆర్డర్ డేట్ అండ్ షిప్పింగ్ డేట్. ఈ రెండిటి మధ్యలో మనం డిఫరెన్సెస్‌ని ఫైండ్ చేయొచ్చు. సో, నేను ఇక్కడ డెలివరీ డ్యూరేషన్ అని ఒక వేరియబుల్ తీసుకొని డీఎఫ్ ఆఫ్ షిప్పింగ్ డేట్ మైనస్ డీఎఫ్ ఆఫ్ ఆర్డర్ డేట్. అంటే ఈ 2 డేట్స్ మధ్యలో డిఫరెన్సెస్ ఫైండ్ చేస్తున్నా. సో, సింపుల్. దీనికి పెద్ద సింటాక్స్ ఏమి లేదు. సింపుల్‌గా మనం దీంట్లో కూడా మనం ప్లస్ అండ్ ఎడిషన్ ఈజీగా అప్లై చేయొచ్చు. ఓకే. సో, ఓకే. చూసారా? డిఫరెన్సెస్ మనం ఇస్తే 5 డేస్ అండ్ టైమ్ కూడా హవర్స్‌తో టైమ్ ఇచ్చింది. అంటే ఈ రెండిటికి డిఫరెన్స్ అనేవి 5 అండ్ ఈ రెండిటికి టైమ్ డిఫరెన్సెస్ వచ్చేసరికి 5 డేస్ అండ్ 5 మినిట్స్. ఓకే. సో, విత్ టైమ్‌తో సహా మనకి డిఫరెన్సెస్ ఇచ్చిందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు నేనిక్కడ ఏం చేశానంటే కిందన ఇక్కడ నాకు టైమ్ వద్దు. ఓన్లీ డేసే కావాలి. ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ కావాలి అని నేను ఇక్కడ కింద ఏం చేశానంటే సేమ్ ఇదే సింటాక్స్‌కి డీటీ డాట్ డేస్ అని ఇచ్చాను. ఓకే. దట్స్ ఇట్. ఇప్పుడు మనం డేస్ డిఫరెన్సెస్ చూస్తే ఓన్లీ డేస్ వచ్చాయన్నమాట. అంటే ఈ రెండిటికి ఈ షిప్పింగ్ డేట్‌కి, ఆర్డర్ డేట్‌కి మధ్యలో 5 డేస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దానికి 2 డేస్, 2 డేస్, 4 డేస్, 3 డేస్ అలా ఉన్నాయన్నమాట. సో, క్లియర్‌గా అర్థమైంది కదా! నెక్స్ట్ వన్ షిఫ్టింగ్ డేట్స్. ఒక పర్టిక్యులర్ డేట్‌కి మనం కొన్ని మంత్స్ ఆర్ కొన్ని డేస్ ఆర్ ఇయర్స్, మిల్లీ సెకండ్స్, అవర్స్, మినిట్స్ ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు. సో, దీని సింటాక్స్ వచ్చేసరికి పాండాస్ డాట్ డేట్ ఆఫ్సెట్ అండ్ బ్రాకెట్స్‌లో మనం ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ పారామీటర్ ఇవ్వాలి. నేను ఇక్కడ మంత్స్ ఈక్వల్ టు 5 ఇచ్చాను. అంటే ఆ పర్టిక్యులర్ డేట్‌కి 5 మంత్స్ అనేది యాడ్ చేయమని చెప్తున్నాను. ఓకే. సో, దేనికి యాడ్ చేయమని ఇచ్చాను ఇక్కడ? డీఎఫ్ ఆఫ్ ఆర్డర్ డేట్. అంటే ఈ కాలమ్‌లో ఉన్న ఈచ్ రోకి అంటే ఈచ్ రోలో ఉన్న డేట్‌కి 5 మంత్స్ అనేవి యాడ్ అవుతాయన్నమాట. ఓకే. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూటెడ్. నౌ షిఫ్ట్ డేట్‌ని ప్రింట్ చేద్దాం. సో, ఇది మన
వచ్చిన డేట్, రైట్? సో ఇప్పుడు ఒరిజినల్ డేటా ఫ్రేమ్ కూడా ప్రింట్ చేద్దాం, అప్పుడు మనకి క్లారిటీ ఉంటుంది. చూసారా ఇక్కడ 2024 12/10 అంటే దీనికి 5 months యాడ్ అయింది కాబట్టి 12 + 5 అంటే ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్ అయిపోయింది కదా, సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 5 వస్తుంది, రైట్? 2025 5th month. సో అలా ఒక్కొక్క మంత్కి 5 months యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా మంత్స్, ఒకవేళ మనం ఇక్కడ డేస్ కావాలని కూడా ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ డేస్ చూసారా, ఈ పర్టికులర్ ఇక్కడ ఏముంది 2024 12/10 అండ్ ఇక్కడ 2024 12/15 అంటే ఈ డేట్కి 5 days అనేవి యాడ్ అయ్యిందన్నమాట. ఓకే, అలానే హవర్స్కి యాడ్ చేసుకోవచ్చు, మినిట్స్కి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీని మీదకి వచ్చి షిఫ్ట్ ట్యాప్ చేయండి, దాని యొక్క డెఫినేషన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఈజీగా మీరు రీడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి కూడా మీరు చదువుకోవచ్చు. సో ఇలా కిందకి వెళ్తే ఇక్కడ చూసారా పారామీటర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, సో ఇది డేట్ ఆఫ్సెట్ కోసం. క్లియర్గా అర్థమైంది కదా? నెక్స్ట్ వన్ షిఫ్ట్. ఇది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఫస్ట్ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్, లెట్స్ ప్రింట్ దిస్ ప్రీ వాల్యూ. సో ఇక్కడ ఏమొచ్చింది, ఆర్డర్ డేట్ అనేది ఫస్ట్ 2 rows అనేవి షిఫ్ట్ అయిపోయి కిందకి వెళ్ళి NAT అని ఫిల్ చేసుకుంది. సో NAT అంటే మోస్ట్ సిమిలర్ లైక్ నాట్ ఏ నెంబర్, NAT అంటే నాట్ ఏ టైం. ఓకే, సో నేను ఇక్కడ +2 ఇచ్చాను కాబట్టి 2 rows అనేవి కిందకి వెళ్ళి అక్కడ NAT అని ఫిల్ చేసుకుంది. అదే నేను -2 ఇచ్చాను అనుకోండి, 2 rows అనేవి అప్ అవుతాయి. సో కింద నుంచి 2 rows అనేవి పైకి వెళ్ళిపోయి ఆ కింద 2 rows అనేవి NATగా ఫిల్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇది ఎక్కువగా దేంట్లో యూజ్ చేస్తామంటే ఫర్ సపోజ్ లైక్ ప్లేస్ హోల్డర్స్, ఏదైనా నల్ వాల్యూస్ని ఫిల్ చేయడానికి, ఆర్ ఒక పర్టికులర్ డేట్ ఉందనుకోండి దాని ప్రీవియస్ డేట్ మనం కంపారిజన్ చేయాలనుకున్నప్పుడు ఈ షిఫ్ట్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఒక కాలం తీసుకొని దాంట్లో మనం షిఫ్ట్ ఆఫ్ 1 or -1 ఇచ్చి పెట్టుకుంటే అప్పుడు ఈ కాలంకి ఆ ముందు ఉన్న ఒరిజినల్ కాలంకి రెండింటికి కంపారిజన్ మనం చేస్తే అప్పుడు మనం ఈజీగా కంపేర్ చేయొచ్చు కదా, ముందు ప్రీవియస్ డేకి ఈ పర్టికులర్ ప్రీవియస్ రోలో ఉన్న డేట్కి నెక్స్ట్ రోలో ఉన్న డేట్కి. సో ఇలా కొన్ని సినారియోస్లో మనం ఈ షిఫ్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో బై ప్రాక్టీస్ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏది దేనికి యూజ్ చేయాలి అనేది. నెక్స్ట్ వన్ డేట్ రేంజ్. సో ఈ డేట్ రేంజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇది నాట్ రిలేటెడ్ టు మన డేటా ఫ్రేమ్. సింపుల్గా ఒక పర్టికులర్ డేట్ ఆఫ్ రేంజ్ని మనం జనరేట్ చేయాలి అనుకుంటే యూజింగ్ దిస్ డేట్ రేంజ్ ఆర్ పీరియడ్ రేంజ్ మనం జనరేట్ చేయొచ్చు. ఓకే, సో దీని సింటాక్స్ చేసరికి PD.date_range. ఇక్కడ మనకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, నేను ఇంపార్టెంట్గా చెప్తాను. స్టార్ట్, ఎండ్, పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ, వీటి కోసం డిస్కస్ చేద్దాం. సో PD.date_range ఇక్కడ నేను స్టార్ట్ డేట్ ఇచ్చాను అండ్ పీరియడ్స్ = 5 అని ఇచ్చాను అండ్ ఫ్రీక్వెన్సీ D అని ఇచ్చాను. ఓకే, డేట్ని ప్రింట్ చేద్దాం. ఏమొచ్చింది 2023 to 1 2 3 4 5 అంటే 5 ఇచ్చాము కాబట్టి మనకి 5 dates వస్తాయి. అండ్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ D ఇచ్చాను కాబట్టి డేట్స్ అనేవి యాడ్ అయింది లైక్ 1 2 3 4 అని. ఓకే, అదే నేను మంత్స్ ఇచ్చాను అనుకోండి, మంత్స్ కోసం ME అని ఇవ్వాలి. ఓకే, సో చూసారా 1 2 3 4 5 ఎగ్జాక్ట్గా 1 month యాడ్ అయిందన్నమాట. ఓకేనా, ఇంకా ఇక్కడ చాలా ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, ప్లీజ్ చెక్ ఇన్ డాక్యుమెంటేషన్. ఓకేనా, ఆర్ ఇక్కడ మీరు షిఫ్ట్ ట్యాప్ చేసి మీరు ఇక్కడ కూడా ఫైండ్ చేయొచ్చు. ఇదంతా కూడా మీరు రీడ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను చెప్తే చాలా లెందీ అయిపోతుంది వీడియో. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ నేను స్టార్ట్ ఇచ్చాను, ఎండ్ ఇచ్చాను. ఇక్కడ మనం స్టార్ట్ డేట్ ఇవ్వచ్చు, ఎండ్ డేట్ ఇవ్వచ్చు అండ్ ఫ్రీక్వెన్సీ డే అని ఇచ్చాను. సేమ్ ఇది కూడా దానిలోనే, బట్ ఇక్కడ నేను పీరియడ్ ఇవ్వకుండా ఎండ్ డేట్ ఇచ్చాను అనమాట. సో ఎండ్ డేట్ కూడా మనం ఇవ్వచ్చు. ఇక్కడ నేను 2030 ఇచ్చాను కాబట్టి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో లెట్స్ మేక్ ఇట్ యాజ్ ఫ్యూ. ఓకే, నౌ 10 days వస్తాయి. చూసారా 10 dates వచ్చాయి విత్ ఫ్రీక్వెన్సీ D ఇచ్చాను కాబట్టి ఒక్కొక్క డే యాడ్ అయింది. సో ఇది డేట్ రేంజ్ కోసం. నెక్స్ట్ వన్ పీరియడ్ రేంజ్. సో పీరియడ్ రేంజ్ ఏంటి అంటే లెట్స్ రిమూవ్ దిస్ క్యూ అండ్ లెట్స్ మేక్ ఇట్ D. ఓకే, లెట్స్ ప్రింట్. ఇది కూడా సేమ్ దీనిలానే, ఇక్కడ నేను స్టార్ట్ డేట్ ఇది, ఎండ్ డేట్ ఇది, ఫ్రీక్వెన్సీ ఇచ్చాను. సో లెట్స్ మేక్ ఇట్ యాజ్ 2024. డేట్స్ ఇస్తే యూ డిడ్ంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్, మీకు ఏ డిఫరెన్స్ కనిపించదు. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీని డేటా టైప్ వచ్చేసరికి డేట్ టైప్ అండ్ దీని డేటా టైప్ వచ్చేసరికి పీరియడ్స్. సో ఇక్కడ మీకు డేట్స్ ఇస్తే క్లియర్గా ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియదు. మంత్స్ ఇస్తే స్టార్ట్ డేట్ అండ్ డేట్ సేమ్ మంత్ కాబట్టి డిఫరెన్స్ తెలియట్లేదు. సో ఐ చేంజ్ ఇయర్ 2026 ఇస్తాను. సో ఇప్పుడు చూసారా అన్ని మంత్స్ కూడా మనకి ఇయర్ అండ్ మంత్లో మనకి ఇలా వస్తుందన్నమాట. జస్ట్ పీరియడ్స్ మనకి వస్తాయి. ఓకే, మనకి డేట్ టైం స్టాంప్ కావాలి అంటే అప్పుడు మనం డేట్ రేంజ్ యూజ్ చేయొచ్చు. ఓన్లీ పీరియడ్ స్టాంప్ కావాలి అంటే మనం పీరియడ్ రేంజ్ యూజ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇది ఎక్కువగా మంత్స్, ఇయర్స్ అండ్ క్వార్టర్లీకి మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేయొచ్చు.
ఓకే. సో నేను ఇక్కడ మంత్ ఇచ్చాను కాబట్టి పర్టికులర్ మంత్ ఆ పర్టికులర్ ఇయర్ మంత్ నేను ఇక్కడ 2024 to 2026 ఇచ్చాను కాబట్టి ఆ పర్టికులర్ ఎవ్రీ ఇయర్ అండ్ మంత్ మనకి ఇచ్చింది. ఓకే. అది నేను ఇయర్ ఇచ్చాను అనుకోండి, ఓన్లీ ఇయర్స్ వచ్చింది 2024, 2025 అండ్ 2026. ఓకే. అదే నేను క్యూ ఇచ్చాను అనుకోండి, లెట్స్ మేక్ ఇట్ క్యూ అండ్ లెట్స్ మేక్ ఇట్ దిస్ 30. చూసారా, అన్ని ఇయర్ క్వార్టర్లీ ఇచ్చింది. సో 2024లో ఎన్ని క్వార్టర్స్ ఉన్నాయి? 4. 2025లో 4 క్వార్టర్స్. సో ఇలా మనకి ఇస్తుంది అనమాట, ఒట్టి పీరియడ్సే. యూజువల్గా ఇయర్కి 4 క్వార్టర్స్ ఉంటాయి కదా, సో అలా డివైడ్ చేసుకుంది. సో అదే క్వార్టర్ నేను ఎక్కడ ఇచ్చాను అనుకోండి, వీ నీడ్ టు ప్రొవైడ్ క్యూఈ. ఓకే. ఇక్కడ టైం చేంజ్ చేయాలి, లెట్స్ మేక్ ఇట్ యాజ్ 25. చూసారా, ఇక్కడ మనకి డేట్స్ ఇస్తుంది అనమాట, కంప్లీట్ టైం స్టాంప్ ఇస్తుంది. అండ్ అదే పీరియడ్ రేంజ్లో అయితే ఒట్టి పీరియడ్స్ ఇస్తుంది అనమాట. సో అది ఆ రెండింటికి డిఫరెన్స్. మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి మనం పీరియడ్ రేంజ్ యూస్ చేయాలా, డేట్ రేంజ్ యూస్ చేయాలా, దాన్ని బట్టి మనం యూస్ చేసుకోవచ్చు. సో ఒట్టి ఇయర్సే కావాలనుకోండి, సింపుల్గా ఇక్కడ మనం వై ఇస్తే అన్ని ఇయర్స్ వచ్చేస్తాయి. చూసారా, ఇయర్స్ వచ్చేసింది కదా. సో ఇది పీరియడ్ రేంజ్కి డేట్ రేంజ్కి డిఫరెన్స్. క్లియర్? నెక్స్ట్ వన్, క్యాలిక్యులేటింగ్ బిజినెస్ డేస్. సో ఇది బేసిక్గా ఇచ్చిన డేట్ రేంజ్లో వీకెండ్స్ని ఎక్స్క్లూడ్ చేసి ఓన్లీ వీక్ డేస్ డేట్సే మనకి కావాలి అన్నప్పుడు ఈ బిజినెస్ డేస్ని యూస్ చేయొచ్చు. B_date_range యూస్ చేయొచ్చు. సో అంటే వీకెండ్స్ అంటే సాటర్డే అండ్ సండేని ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్ డేస్ అనేవి, వర్కింగ్ డేస్ అనేవి మనకి జనరేట్ చేస్తుంది. సో దీని సింటాక్స్ వచ్చేసరికి PD.B_date_range. ఇక్కడ నేను స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ అంతే, చాలా సింపుల్గా ఇచ్చాను. సో స్టార్ట్ డేట్ 2024-1/1, 2024-1/10 అనేది ఎండ్ డేట్. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ ప్రింట్ బిజినెస్ డేస్. ఓకే. సో ఇప్పుడు ఏమొచ్చింది, 1, 2, 3, 4, 5 అండ్ 6, 7 అనేది రాలేదు. నెక్స్ట్ 8 వచ్చింది, రైట్? అంటే ఇక్కడ 6, 7 అనేది వీకెండ్స్ మాట. ఓకే. సో ఇది బై డిఫాల్ట్గా మనకి ఫ్రీక్వెన్సీ అనేది బి ఉంటుంది. సో బై డిఫాల్ట్ ఇట్ విల్ ఎక్స్క్లూడ్ వీకెండ్స్. ఓకే. అండ్ ఇక్కడ మీరు దీని మీద షిఫ్ట్ ట్యాప్ చేయండి, ఇక్కడ మీకు అన్ని కనిపిస్తుంది దీని యొక్క మొత్తం డీటెయిల్స్ అనేవి. ఇక్కడ మనకి ఏమేమి పారామీటర్స్ ఉన్నాయి, స్టార్ట్ అండ్ పీరియడ్స్, ఫ్రీక్వెన్సీ, వీక్ మార్క్, హాలిడేస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇందులో నేను కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ చెప్తాను. ఓకేనా. సో నెక్స్ట్ వన్ అనేది వీక్ మాస్క్ కోసం చూద్దాం. సో సేమ్ స్టార్ట్ డేట్ ఇచ్చాము, ఎండ్ డేట్ ఇచ్చాము. వీక్ మాస్క్ ఈక్వల్స్ టు మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అండ్ సండే ఇచ్చాను. ఫ్రైడే, సాటర్డే ఇవ్వలేదు. అండ్ ఫ్రీక్వెన్సీ అనేది సి, ఇది కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఇక్కడ మన ఓన్ కస్టమైజేషన్ ఇచ్చాము కాబట్టి బై డిఫాల్ట్ కాకుండా ఫ్రీక్వెన్సీ అనేది సి అంటే కస్టమైజేషన్. బై డిఫాల్ట్ ఫ్రీక్వెన్సీ అనేది బి ఉంటుంది, అంటే బిజినెస్ డేస్ అని. ఓకే. సో ఫ్రీక్వెన్సీ అనేది సి అని ఇవ్వాలి కంపల్సరీగా. నౌ లెట్స్ ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ ప్రింట్ దిస్ బిజినెస్ డేస్. చూసారా, 1, 2, 3, 4, 5 రాలేదు అండ్ 6 రాలేదు, 7 వచ్చింది. 5, 6 రాలేదు, 7 వచ్చింది, 8, 9, 10. అంటే ఇవి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, తర్వాత ఫ్రైడే, సాటర్డే స్కిప్ అయి సండే వచ్చింది. సో ఇలా మనం కస్టమైజేషన్ డేట్స్ కావాలి అన్నా కూడా మనం బిట్వీన్ రేంజ్లో మనం ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, హాలిడేస్. ఇక్కడ నేను కొన్ని హాలిడేస్ మెన్షన్ చేశాను, లైక్ 2024-1/2 అండ్ 2024-1/8. ఈ రెండు అనేవి హాలిడేస్ అని మెన్షన్ చేశాను. ఓకే. అండ్ ఇక్కడ నేను హాలిడేస్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఏదైతే వేరియబుల్లో స్టోర్ చేసానో ఆ వేరియబుల్ అనేది ఇక్కడ హాలిడేస్ ఈక్వల్స్ టు హాలిడేస్ అని ఇచ్చాను. ఇక్కడ ఏదైనా వేరియబుల్ ఇవ్వచ్చు, నాట్ ఓన్లీ హాలిడేస్, బట్ ఇక్కడ మాత్రం హాలిడేస్ ఈక్వల్స్ టు అని ఇవ్వాలి. ఓకేనా. అండ్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆబ్వియస్లీ సి అని మెన్షన్ చేయాలి. ఆబ్వియస్లీ ఫస్ట్ లెట్స్ ఎగ్జిక్యూటెడ్. సో ఇది ఏం చేస్తుందో చెప్తాను. సో 1, 3 వచ్చింది, ఎందుకంటే 2 అనేది హాలిడే. 4, 5, 6, 7 అనేది రాలేదు, ఎందుకంటే 6, 7 అనేది సాటర్డే, సండే అండ్ 8 అనేది మండే. బట్ నేను ఇక్కడ 8 కూడా హాలిడే ఇచ్చాను కాబట్టి 8 రాలేదు, 9, 10. సో ఇలా హాలిడేస్ అని ఇస్తే మనం హాలిడేస్ లిస్ట్లో ఏమేమి ఇచ్చామో ఆ డేట్స్ రిమూవ్ చేస్తుంది. బై డిఫాల్ట్ బిజినెస్ డేట్స్ ఏంటి, ఇట్ విల్ ఎక్స్క్లూడ్ వీకెండ్స్ కాబట్టి సాటర్డే, సండే అది కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. సో రిమైనింగ్ డేట్స్ అనేవి ఇస్తుంది. ఓకే. సో ఇది హాలిడేస్ కోసం. సో ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది. లైక్ మనకి వీకెండ్స్ ఎక్స్క్లూడ్ చేసి ఒక పర్టికులర్ హాలిడేస్, కొన్ని హాలిడేస్ ఉంటాయి కదా మనకి కంపెనీస్లో, లైక్ ఓన్లీ 10 హాలిడేస్ ఉంటాయి కదా. సో ఆ హాలిడేస్ కూడా మనకి రిమూవ్ చేసి ఆ పర్టికులర్ డేట్ రేంజ్ మొత్తం కావాలి అనుకున్నప్పుడు ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఇది హాలిడేస్ కోసం. అండ్ నెక్స్ట్ వన్ ఏమిచ్చానంటే నేను స్టార్ట్ ఈక్వల్స్ టు డిఎఫ్ ఆఫ్ ఆర్డర్ డేట్ డాట్ మినిమం. అంటే ఆర్డర్ డేట్లో మినిమం డేట్ నుంచి షిప్పింగ్ డేట్లో మ్యాక్సిమం డేట్ వరకు ఆ రేంజ్ అంతా తీసుకోమని చెప్తున్నాం అన్నమాట. దట్స్ ఇట్. అండ్ దీంట్లో కూడా మనకి వీకెండ్స్ అనేవి ఎక్స్క్లూడ్ అయిపోతాయి. సో లెట్స్ ప్రింట్. ఓకే.
సో 2020, 15 లెట్స్ ప్రింట్ దిస్ బోత్ రేంజెస్. ఆర్డర్ డేట్లో మినిమం అన్నాను. సో ఇది మన ఆర్డర్ డేట్. దీంట్లో మినిమం డేట్ వచ్చేసరికి 2020, 15, 12, 25. సో 2020, 15, 12, 25. సో ఇది మినిమం డేట్, అన్నిటికంటే చిన్న డేట్ అనమాట. సో ఇక్కడ నుంచి ఎండ్ డేట్ అంటే షిప్పింగ్ డేట్లో ఉన్న మ్యాక్సిమం డేట్. షిప్పింగ్ డేట్లో ఉన్న మ్యాక్సిమం డేట్ ఏంటి? 2024, 12, 15. ఈ ఆర్డర్ డేట్లో మినిమం డేట్ నుంచి షిప్పింగ్ డేట్లో మ్యాక్సిమం డేట్ వరకు ఆ డేట్ రేంజ్ మధ్యలో తీసుకుంటుంది విత్ ఎక్స్క్లూడింగ్ వీకెండ్స్. ఇక్కడ బై డిఫాల్ట్ ఫ్రీక్వెన్సీ అనేది బి ఉంటుంది. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి నచ్చినట్టు మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో క్లియర్గా అర్థమైంది కదా బిజినెస్ డేస్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి, అలా మన ఓన్ కస్టమైజేషన్ డేట్స్ కూడా ఎలా మనం ఇవ్వాలి అనేది. నెక్స్ట్ వన్ సింపుల్ వన్, బిట్వీన్. సో మనం బిట్వీన్ కూడా చెక్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే డిఎఫ్ ఆఫ్ ఆర్డర్ డేట్ డాట్ బిట్వీన్ ఈ పర్టికులర్ 2 డేట్స్ ఇచ్చాను. అంటే ఈ ఆర్డర్ డేట్ కాలంలో ఉన్న డేట్స్ అనేవి ఇచ్చిన ఈ 2 డేట్స్ మధ్యలో ఉన్నాయా లేదా అని మనం చెక్ చేస్తున్నాం. దట్స్ ఇట్. నౌ లెట్స్ ప్రింట్ దిస్ డేట్. ట్రూ ఫాల్స్ అని వచ్చింది. అంటే ఒక్కటే మనకి ఆ రేంజ్లో ఉందన్నమాట. ఓకే, లెట్స్ మేక్ డిఎఫ్ ఆఫ్ ఇప్పుడు మనకు వచ్చింది. సో ఈ ఆర్డర్ ఐడి 106 అనేది మనం ఇచ్చిన రేంజ్లో ఉంది. ఈ ఆర్డర్ డేట్ అనేది మనం ఇచ్చిన రేంజ్లో ఉందన్నమాట. రిమైనింగ్ అనేవి లేవు. ఓకే, సో ఇలా బిట్వీన్ యూజ్ అవుతుంది. క్లియర్. మనం ఇది ఫిల్టర్ చేయడానికి ఎక్కువగా బిట్వీన్ అనేది యూజ్ అవుతుంది, డేటాని ఫిల్టర్ చేయడానికి. ఓకే, అండ్ ఫైనల్గా టైమ్ జోన్. సో ఒక టైమ్ జోన్ నుంచి వేరే జోన్కి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో బేసిక్గా మన డేటా ఫ్రేమ్లో టైమ్ జోన్ ఉందో లేదో చెక్ చేద్దాం. సో మన డేటా ఫ్రేమ్లో ఒక పర్టికులర్ డేట్ అండ్ టైం ఉంది. దట్స్ ఇట్. బట్ అది ఏ టైం జోన్ అనేది మనకు తెలియదు. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ మనం దాన్ని టైం జోన్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఒకవేళ ఇలా ఏదైనా డేటా ఉన్నప్పుడు ఒక డేట్ అండ్ ఒక టైం ఉంటే ఫస్ట్ దాన్ని ఏదైనా టైం జోన్లో కన్వర్ట్ చేయాలి అంటే అప్పుడు మనం ఈ సింటాక్స్ యూజ్ చేయాలి. సో ఏ పర్టికులర్ కాలంకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు ఆ పర్టికులర్ కాలం నేమ్ డాట్ డిటి డాట్ tz_localize. ఇది మెయిన్ సింటాక్స్. అండ్ ఇక్కడ మీరు ఏ జోన్కి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ జోన్ నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ యూటీసీ, ఈఎస్టీ అలా ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ ఈఎస్టీ అంటే యూఎస్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. US_ఈస్టర్న్ అని ఇచ్చాను. ఓకే, దీన్ని ఒక కాలంలో పెట్టాను. లైక్ ఆర్డర్ డేట్ టైమ్ జోన్ అని ఒక కాలం పెట్టి మన డేటా ఫ్రేమ్లోకి యాడ్ చేశాను. ఎగ్జిక్యూట్ చేసేసాను. నౌ లెట్స్ ప్రింట్. చూసారా, ఈ ఆర్డర్ డేట్ అనేది ఇప్పుడు టైమ్ జోన్లో కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ -5 అని ఉంది కదా. సో -5 అంటే బేస్డ్ ఆన్ యూటీసీ స్టాండర్డ్ ఒక -5 అవర్స్ బిహైండ్గా ఉంది అని మీనింగ్ ఈ పర్టికులర్ టైంకి. ఓకేనా, సో అలా మనకి టైమ్ జోన్ వచ్చేసింది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు ఆల్రెడీ ఒకవేళ మన డేటాలో ఆల్రెడీ ఒక డేటా అనేది ఒక డేట్స్ అనేవి టైమ్ జోన్లో ఉందనుకోండి, లైక్ యూటీసీ ఫార్మేట్లో ఉంటే అప్పుడు దాన్ని మనం ఏదైనా వేరే టైమ్ జోన్లో కన్వర్ట్ చేయాలనుకుంటే అప్పుడు దాని సింటాక్స్ వచ్చేసరికి dt.tz_convert. అప్పుడు మనం ఏదైతే టైమ్ జోన్లోకి మార్చాలనుకుంటున్నామో ఆ టైమ్ జోన్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, నేను ఇక్కడ యూరప్ లండన్ అని ఇచ్చాను కదా. సో ఈ టైమ్ జోన్లోకి నేను మార్చాలి అనుకుంటున్నాను. సో అందుకే నేను ఇక్కడ ఆర్డర్ డేట్ టైమ్ జోన్, ఇది ఆల్రెడీ యూటీసీ ఫార్మాట్లో ఉంది కదా. సో అందుకే నేను ఈ కాలం తీసుకున్నాను. ఓకేనా, సో లెట్స్ ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ ప్రింట్ yes. చూసారా, ఇది ఇప్పుడు లండన్లోకి కన్వర్ట్ అయ్యిందన్నమాట. ఇక్కడ మనకి టైం మార్పింగ్ చూసారా, 13:25కి 18:25. సో ఇలా మనం ఒకవేళ మన డేటాలో ఆల్రెడీ అది యూటీసీ స్టాండర్డ్లో ఉంటే దాన్ని మనం యూజింగ్ tz_convert మనం వేరే టైం జోన్లోకి మార్చుకోవచ్చు. ఒకవేళ మన డేటాలో అది ఒక ఫార్మేట్లో లేదు, యూటీసీ ఫార్మేట్లో లేకుండా డేట్ అండ్ టైం అయి ఉంటే అప్పుడు మనం tz_localize ఇది యూజ్ చేయాలన్నమాట. క్లియర్గా అర్థమైంది కదా లోకలైజ్కి కన్వర్ట్కి డిఫరెన్స్ అనేది. సో 2 టైమ్ జోన్లో కన్వర్ట్ చేయడానికి, బట్ ఆల్రెడీ ఒక టైమ్ జోన్ యూటీసీ ఫార్మాట్లో ఉంటే అప్పుడు మనం కన్వర్ట్ యూజ్ చేయాలి. ఒకవేళ అది ఏ ఫార్మాట్లో లేకపోతే అప్పుడు మనం లోకలైజ్ యూజ్ చేయాలి. ఓకేనా, క్లియర్గా అర్థమైంది కదా టైమ్ జోన్ కోసం. సో ఈ వీడియోకి ఇంతే. నేను మ్యాక్సిమం ఏదైతే ఇంపార్టెంట్ మనం ఎక్కువగా రియల్ టైంలో యూజ్ చేస్తామో నేను అది చెప్పాను. ఇంకా దీంట్లో చాలా మెథడ్స్ ఉన్నాయి అండ్ ఆ మెథడ్స్లో పారామీటర్స్ కూడా చాలా ఉన్నాయి. మనకి ఎలా కావాలంటే అలా మనం డేటాని మ్యానిపులేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని మనకు తెలిస్తే చాలు, మనం అన్నీ కూడా గుర్తుపెట్టుకోని అవసరం లేదు. క్లియర్గా అర్థమైంది కదా. సో బేసిక్గా నేను ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ చెప్పేస్తాను. సో దీంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని పాండాస్ ఆపరేషన్స్ కోసం చూద్దాం. సో ఈ వీడియోకి ఇంతే. అలానే నా ఈ కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.